మంత్రులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సభ అశేష కాంగ్రెస్ కార్యకర్తల మధ్య సక్సెస్ అయిందనే చెప్పవచ్చు. ఈ సందర్భంగా ఏసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ కార్యకర్తల కృషి వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు. రేవంత్, భట్టి కలిసి కేసీఆర్ను ఓడించే కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చారన్నారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని ఆయన గుర్తు చేశారు. హైదరాబాద్లో పెద్ద పరిశ్రమలన్నీ కాంగ్రెస్ హయాంలోనే వచ్చాయని, 11 ఏళ్లలో తెలంగాణకి మోడీ ఏం చేశారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. 15 లక్షల రూపాయలు ఏటా 2 కోట్ల జాబ్స్ ఇచ్చారా అని ఆయన వ్యాఖ్యానించారు. సెక్యులరిజం గురించి భావాలు కలిగిన వాళ్ళను హేళన చేసే బీజేపీ పార్టీకి ఆయన కౌంటర్ ఇచ్చారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి సైతం కార్యకర్తలకు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ నాయకులపై ఆయన విరుచుకుపడ్డారు. నిన్న జరిగిన సభలో కాంగ్రెస్ పార్టీకి మరింత మైలేజ్ పెరిగిందని భావించవచ్చా? సభ జరిగిన తీరును ఏ రకంగా చూడాలి? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు. మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు డాక్టర్ శివకుమార్ లాల్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. అదేవిధంగా బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా మరో రాజకీయ విశ్లేషకులు, న్యాయవాది బండారు రామ్మోహన్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా మనం బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. రామ్మోహన్ గారు నమస్తే సార్. నమస్తే అండి. రామ్మోహన్ గారు, మీతో మాట్లాడే ముందు రేవంత్ రెడ్డి గారి బైట్స్ ఉన్నాయి, ఒక 3 బైట్లు ఉన్నాయి, ప్లే అవుతుంది, చూద్దాం. हम सरकार के तरफ से आपको मैं वादा करना चाहता हूं, आने वाले चुनाव में 15 पार्लियामेंट सीट, 100 असेंबली सीट तेलंगाना में जिताएंगे. दिल्ली को हम 15 पार्लियामेंट एमपी को बना भेज देंगे. 100 एमएलए को जिता के यही दोबारा हम सरकार बनाएंगे. आपके जिम्मेदारी सोनिया जी को, राहुल गांधी जी को, प्रियंका जी को, केसी वेणुगोपाल जी को आप यहां पर लेकर आना. सरकार जिताने का जिम्मेदारी हमारे भाइयों का. हमारा 100 एमएलए से एक भी कम पड़ा मुझे पूछना. 100 से एक भी कम नहीं होने दूंगा. ये मेरा वादा है. पिछले बार मैं वादा किया, वरन రంగారెడ్డి పథకానికైనా ఇందిరమ్మ పేరు మనం పెడుతున్నాం. హైదరాబాద్ నగరంలో పేదవాళ్లకు 5 రూపాయల భోజనం పెట్టాలని, పేదవాళ్లకు, కూలి పోయే వాళ్లకు పొద్దున్నే టిఫిన్ చెయ్యడానికి క్యాంటీన్లు పెట్టి ఇందిరమ్మ పేరు పెడితే ఈ తలమాచిన దద్దమ్మలు, సోయిలేనోళ్ళు ఇందిరమ్మ పేరు పెడతారని ధర్నా చేసిండ్రు. ఒక్కనొక్కని బట్టలు ఇప్పదీసి కొడితే తప్ప ఇందిరమ్మ గొప్పతనం వాళ్ళకు అర్థం కాదు అని చెప్పి నేను ప్రభుత్వం ఏర్పడి నాడు ఎంతకాలం ఉంటుంది ఇది 3 నాళ్ళ ముచ్చటనే అన్నవాళ్ళు ఉన్నారు. 3 నాళ్ళు అయిన తర్వాత ఈ ప్రభుత్వం ఉంటది కానీ సంక్షేమ పథకాలు అమలు చెయ్యలేరు అన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేసిన తర్వాత వీళ్ళు కలిసి ఉండరు, రోజు కలహించుకుంటారు. కాంగ్రెస్ వాళ్ళకు కలిసి ఉండే లక్షణమే లేదు అన్నారు. అక్కడి నుంచి ఈనాడు కలిసి ఉండడమే కాదు, ఈరోజు కలిసికట్టుగా నడుము బిగించి నవ్విన వాళ్ళ ముందల తలెత్తుకొని నిలబడే విధంగా నిటారుగా నిలబడి సంక్షేమాన్ని, అభివృద్ధిని, విద్యను, ఉద్యోగాలను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసి దేశానికే ఆదర్శంగా నిలబడే తెలంగాణ మోడల్ని 18 నెలల్లో ఆవిష్కరించినాం. రామ్మోహన్ గారు, రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడారు. ఈ మాటలను మీరు ఎలా చూస్తారు? రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి ఏమైనా అర్థం ఉందా ముఖ్యమంత్రి మాటలకు? ఏం సభ పెట్టావు, ఎందుకు మాట్లాడుతున్నావు? మేము ఏం చెప్పాలనుకుని మీటింగ్ పెట్టావు, అది పక్కకు వదిలిపెట్టి వాడి బట్టలు కొడతా, వీళ్ళు రక్తం తాగుతా, వాడి కాలేరు కొడతా, వీళ్ళు బొద్ద పెడతా, ఇది మాట్లాడుతున్నావు. ఏం అర్థం ఉండాలి కదా రేవంత్ రెడ్డికి. ఈ మాటలన్నీ తెలంగాణలోకి రాకదా? ఇవన్నీ అందరికి వస్తాయి. తెలంగాణలో ప్రతి పార్టీ కార్యకర్త, ప్రతి మానవుడికి, ప్రతి మనిషికి ఇటువంటి మాటలు అందరికి వస్తాయి. మేము మాట్లాడితే కౌంటర్ ఇప్పుడు కాంగ్రెస్. రామ్మోహన్ గారు, నీవు నేర్పిన విద్యే కదా నీరజాక్ష. గతంలో మరి మాజీ సీఎం గారు కూడా ఇలాంటివి మాట్లాడారు చాలా సార్లు. అవి కూడా ఆనిమిత్యాలు కాదు. మాజీ సీఎం గారు ఎవరు తిప్పినట్టే దొంగలు తిప్పినరు. ఎవడైతే వలస పాలనలో 5.5 దశాబ్దాలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం పట్టించిందో వాళ్ళని తిట్టినాం మనం. అంతేగాని మనం తిట్టుకోలే కదా. నిన్ను మిమ్మల్ని నేను నన్ను మిమ్మల్ని తిడతలేం కదా. మనం మన కొరకు తిట్టుకోవట్లేదు కదా.
ఈయన ఇవాళ అధికారంలోకి వచ్చాడు, తెలంగాణకు ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ అన్న? అనాదిగా తెలంగాణకు ద్రోహం చేసిదే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ వాళ్ళ వినిపిస్తుందా? వినబడుతుంది, కంటిన్యూ చేయండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రాంతానికి ఏం చేసింది ఒక్కసారి వాళ్ళ ఆత్మ విమర్శ చేసుకోవాలి. గడిచిన కాలంగా రాష్ట్రాలను విభజన చేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం పట్టించింది కాంగ్రెస్ పార్టీ. ఇలా వాళ్ళు మాట్లాడితే ఎట్లా అండి? వాయిస్ వస్తుందా? వినబడుతుంది రామ్మోహన్ గారు, వినబడుతుంది. ఇంకొకటి, ఏదైతే ఈ మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి ఇందిరమ్మ పేరు పెడితే మీకెందుకండి అప్లికేషను? ఎందుకు బయటకు వచ్చి ఇందిరమ్మ పేరు పెట్టకూడదని మీరు మాట్లాడతారు? ఒక మంచి పని చేసేటప్పుడు గతంలో మీరు ఒక నిమిషం క్వశ్చన్ అడగనివ్వండి. గతంలో మీరు కేసీఆర్ కిట్లని పెట్టారు, రకరకాలుగా మీ పేర్లు పెట్టుకున్నారు. వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ పేర్లు పెట్టుకుంటే మీరెందుకు అప్లికేషన్స్ పెడతారు? ఒక మాట వినండి. ఈ యొక్క భారతదేశాన్ని చీకట్లో పెట్టి ప్రజాస్వామ్యాన్ని గొంతు నొక్కి ఈ భారతదేశం యొక్క ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసిన వ్యక్తి ఇందిరాగాంధీ గారు. ముఖ్యంగా తెలంగాణ వాదాన్ని బలంగా ఉంటే కూడా దాన్ని లీక్ చేసి తెలంగాణ ఉద్యమాన్ని నాశనం చేసిన వ్యక్తి ఇందిరాగాంధీ గారు. దాంట్లో నిజాంతో తప్పేముందండి? నిజాంతో నేను ఊరుకోలే కదా. ఆయన పని ఆయన చేస్తున్నాడు. ప్రజాస్వామ్యంలో నిజాం తెలిపి హక్కు మాకు తెలిపినాం, దాంట్లో తప్పేముంది? అంటే ఆయన ఏం చేసినా మేము వద్ద పడుకుంటాం వల్ల చీకటి రోజులు మననే కదా, ఈ గడిచిన నెలనే కదా ఇందిరాగాంధీ ఈ యొక్క ఎమర్జెన్సీ వ్యతిరేకంగా అందరూ కూడా మరోసారి గుర్తు చేసుకుని బాధపడ్డారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని సర్వనాశనం చేసిన యొక్క చరిత్ర ఎవరిదంటే కాంగ్రెస్ పార్టీది. ఇలా జాతీయ అధ్యక్షుడు ఖర్గే గారు ఇక్కడ వస్తే మీటింగ్ పెట్టుకొని ఇలా చెప్తున్నాడు 100 సీట్లు ఇస్తా, 15 ఎంపీలు ఇస్తా అని తొడలు కొడతాడు. ఒకటి ఇస్తే భయపడ్డారా మీరు? గెలిస్తే బాగా గుర్తున్నట్టుంది, భయపడ్డారంటారా? వాని బొంద పెడతా, వాని తంత, ఇవేం మాటలండి? రామ్మోహన్ గారు 100 సీట్లు వస్తాయని భయపడుతున్నారా మీరు? బాగా గుర్తుండిపోయినట్టుంది మీకు. వినండి 100 సీట్లు వస్తాయా, డిబైట్లు కోల్పోతారు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏందనేది రాష్ట్రంలో అందరికి తెలిసిన విషయమే. ఇవాళ ఖర్గే గారు వచ్చి వాడు ముంగల కూర్చోబెట్టుకొని నేను చెప్పాల్సింది ఏంది, రేవంత్ రెడ్డి బుద్ధి లేనోడు అంటే, అరే బాబు నేను ఇది చేసినా, చెప్పినా, చేయలేకపోయినా మీరు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రికి మీరు గౌరవం ఇవ్వాలి కదా. బుద్ధి లేనోడని మీరు ఎలా అంటారు? రామ్మోహన్ గారు మీరు కూడా చదువుకున్నారు, మీరు ముఖ్యమంత్రికి గౌరవం ఇవ్వండి. రేవంత్ రెడ్డి వినండి నేను ఏమంటున్నా, రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నేను అట్లే మాట్లాడాల్సి వస్తుంది కదా. ఆయనకి ఏముంది స్థాయి? ఆయనకేమన్నా ఎక్కడి నుంచి వచ్చాడు? షార్ట్ కట్లు వచ్చి డబ్బులు పెట్టి మందిని బ్లాక్ మెయిల్ చేసి రాజకీయంలోకి వచ్చిండు ఆయన. ఎవరు కష్టపడి గ్రామ స్థాయి నుంచి పైకి వచ్చిన వ్యక్తి కాదు రేవంత్ రెడ్డి. షార్ట్ కట్ లో డబ్బులు ఖర్చు పెట్టి పైరవీ చేసి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాడు. దానికి ఆయన గత చరిత్ర చూసుకోవాలి. ఫస్ట్ వెనుక చూసుకొని ముంగల మాట్లాడితే బాగుంటది. అసమానము ఈ బూతులు మాట్లాడింది విచిత్రంగా ఉంది పరిస్థితి. మీ దగ్గరికి వస్తాను, గ్రామాధ్యక్షులను మీరు దగ్గరికి మళ్ళీ వస్తా. గ్రామాధ్యక్షులు పిలిచి అడగాల్సింది ఏంది రేవంత్ రెడ్డి ఎక్కడంటే, అయ్యా మీ గ్రామాల్లో ఏం ప్రాబ్లం ఉంది, మన పరిపాలన ఎట్లా ఉంది, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఇంకా మనం చేయాల్సింది ఏంది, ఎంత చేసినాం, మీ ఊర్లో ఇల్లు వచ్చినాయి కాదు. మీరు రామ్మోహన్ గారు మీరేమో బట్టలు కాల్చి ముఖం మీద అయ్యండి. వినండి ఒక్క మాట, మీరేమో బట్టలు కాల్చి మీద అయ్యండి. వాళ్ళు ప్రజలకు ఏం చేయాలో వాళ్ళు చెప్పుకుంటారు, వాళ్ళ రాజకీయ పార్టీలో ఏం చెప్పుకోవాలో కూడా మీరే మాట్లాడతారా? తప్పు కదా అది. మీరెలా చెప్తారు వాళ్ళకి ఏం చెప్పాలని? ఆ సభ కాంగ్రెస్ పార్టీ సభ. నేను చెప్పట్లేదు ఇలా. ఒక ముఖ్యమంత్రి ఆయన చెప్పాల్సింది మరి ఇదేనా? మీటింగ్ పెట్టి గ్రామాధ్యక్షులు పిలిచి ఏం చెప్తున్నాడు? సోషల్ మీడియాలో చూసుకోండి వాళ్ళ సంగతి తెరుతామంటున్నాడు. అంటే రెచ్చగొడు తోలుతావు కార్యకర్తలను. అంటే సోషల్ మీడియా ఏం చూసుకుంటారు మీరు? సోషల్ మీడియాలో అంటే తన్నుకోవాలి. గ్రామ స్థాయిలో అన్ని పార్టీలు కలిసి తన్నుకోవాలి. నువ్వు ఇక్కడ హైదరాబాద్ లో కూర్చొని తమాషాలు చూస్తూ ఉంటావు. ఇది నువ్వు చెప్తావు సోషల్ మీడియాకు.